నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణలో గత కొద్ది నెలలుగా వరుస లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరో 18 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రానున్నారనే సమాచారం విశ్వసనీయ వర్గాల నుండి అందింది. దక్షిణ బస్తర్ హిడ్మా బెటాలియన్ చెందిన ఈ 18 మందిలో కంపెనీ కమాండర్ కేశాల్, రూపీతో సహా పలువురు కింది స్థాయి కమాండర్లు, సభ్యులు ఉన్నారనేది తెలిసింది. వీరిలో తెలంగాణకు చెందిన ఎవరైనా ఉన్నారా లేక అందరూ ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళేనా అనే విషయంలో స్పష్టత రాలేదు. ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్కు ఆడియో ఇంటర్వ్యూ ఇచ్చిన కుంజాం హిడ్మాల్ అలియాస్ మహేందర్ కూడా ఉన్నాడా అనే విషయం కూడా స్పష్టత రాలేదు. వీరందరినీ రేపో మాపో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. ఆయుధాలతో సహా వీళ్ళు లొంగిపోతారని, బహుశా తెలంగాణకు సంబంధించి ఇదే చివరి మూకుమ్మడి లొంగుబాటు కార్యక్రమం కావచ్చని ఓ పోలీస్ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ 18 మంది మావోయిస్టులు గత 3-4 నెలల నుండి కర్రెగుట్టల వైపుకు వచ్చి ములుగు అడవుల్లోనే తలదాచుకుంటున్నట్టు సమాచారం. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 135 మంది మావోయిస్టుల్లో హిడ్మా బెటాలియన్ చెందిన వారే అధికంగా ఉన్నారు. వీరందరూ ఒకే ఫార్మేషన్కి చెందిన వాళ్ళే అయినప్పుడు ఈ 18 మంది ఎందుకు రాలేదనే విషయం సస్పెన్స్గానే మిగిలింది. వాళ్ళు వీళ్ళు ఒకేసారి తెలంగాణకు వచ్చారనుకుంటే అప్పుడు లొంగుబాటుకు సిద్ధంగా లేనట్లా? పాపారావు వంటి ఆదివాసీ నేతలు, బస్తర్లో మిగిలిన దాదాపు అందరు కేడర్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సరెండర్ కావడానికి నిర్ణయించుకున్నారా వంటి విషయాలు ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగిన తర్వాతే స్పష్టం కాబోతుంది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ కగార్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కువగా మావోయిస్టు సంబంధించిన వాళ్ళకైతే మాత్రం లొంగుబాట్లను ప్రోత్సహిస్తుంది. ఎవరు వచ్చినా పర్లేదు, మా దగ్గరికి రండి, పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తాము, భద్రత కల్పిస్తాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా దగ్గరికి రండి, మీకు ఆర్థిక భరోసా అన్ని రకాలుగా కూడా మీకు మద్దతుగా నిలుస్తామని కూడా తెలంగాణ పోలీసులు పదే చెప్తున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున కూడా లొంగుబాట్లు కూడా తెలంగాణలోనే జరుగుతున్నాయి. గత కొంతకాలంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకైతే మాత్రం తెలంగాణ డీజీపీ అయితే మాత్రం శివధర్ రెడ్డి గారు ప్రధానంగా లొంగుబాట్లు కావాలి, ఎలాగైనా తెలంగాణలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా రికార్డు సాధించాలని కూడా చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎందుకంటే మనం 2-3 ప్రెస్ మీట్లు కూడా చూస్తే అర్థమవుతుంది. గతంలో తెలంగాణలో ఉంది 50 మంది మాత్రమే అని చెప్పారు, ఆ తర్వాత 20 మంది మాత్రమే అని చెప్పారు, రీసెంట్గా 11 మంది అని చెప్పారు, మరీ ముఖ్యంగా తాజాగా అయితే మాత్రం కేవలం 5 మాత్రమే ఉన్నారని చెప్పారు. దీని ఉద్దేశం ఏంటంటే ఇక రానంటే దేశంలో తెలంగాణలో కూడా ఎలాంటి తెలంగాణలో మావోయిస్టు రహిత సమస్యలు, ఇక్కడ మావోయిస్టులు ఎవరూ లేరు, మావోయిస్టు రహిత తెలంగాణగా మారింది. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తెలంగాణ ఇప్పుడు ఫ్రీ జోన్గా మారిపోయిందని కూడా ఒక మెసేజ్ను దేశమంతా ఇవ్వడానికి తెలంగాణ పోలీసులు విశ్వ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా లొంగుబాట్ల పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సరైన విధంగా ఎవరు ఎక్కడున్నారు వాళ్ళకి సంబంధించిన నిఘా వ్యవస్థను తెలుసుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ ప్రక్రియ కూడా కొనసాగిస్తుంది. వాళ్ళకి కావాల్సింది కూడా ఏదైతే ఈ రివార్డ్ ప్రక్రియ ఉందో అది కూడా సజావుగా అయ్యేటట్టు కూడా చేస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇలా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే మాత్రం కేంద్రం విధించిన డెడ్ లైన్ అయిపోయింది. మార్చి 31 అనేది ఇక లాస్ట్ డెడ్ లైన్. ఇక మార్చి 31 అయిపోయింది. ఆ తర్వాత ఇక ఏం జరగబోతుంది? మావోయిస్ట్ పార్టీ ఇంకా చాలామంది నేతలు ఉన్నారు, కీలక నేతలు కూడా. దాదాపు ఒకనాటి బలమైన నేతలైతే నాయకత్వం అయితే మాత్రం ఇప్పుడు లేదు. అలాగే చాలామంది కూడా ఇటు ఎన్కౌంటర్లో చాలామంది కూడా మరణించారు, చాలామంది ఇటు అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఇక వేలాది మంది చాలామంది కూడా లొంగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నెక్స్ట్ ఏ స్టెప్ మావోయిస్ట్ పార్టీ తీసుకోబోతుందనే ఒక ప్రశ్న ఉంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా జైల్లో ఉంటున్న వాళ్ళపైన ఏం నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం ఒక అందరిని కూడా వెంటాడుతుంది. ఎందుకంటే మావోయిస్టు రహిత భారత్గా మారాలంటే ముందుగా అందరు కూడా ఒకవైపు సరెండర్ కావాలి, సరెండర్ అవుతున్నారు, మరోవైపు కొంతమంది ఎన్కౌంటర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో జైల్లో ఉంటున్న వాళ్ళు మేము సరెండర్కు సిద్ధం అవుతున్నామంటేనే మాత్రమే ఆపరేషన్ కగార్ అయితే మాత్రం సంపూర్ణంగా పూర్తయినట్టు అవుతుంది. మరి ఈ విషయంలో కేంద్రం గతంలో ఒకసారి అమిత్ షా కూడా ప్రకటన చేశారు. దాంతోపాటు ఛత్తీస్గఢ్ సంబంధించిన హోంమంత్రి కూడా జైల్లో ఉంటున్న వాళ్ళకైతే మాత్రం తప్పకుండా వాళ్ళ కేసులు ఎత్తివేస్తాము, వాళ్ళకు పునరావాసం కల్పిస్తాము, వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం అన్ని రకాలుగా వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ ప్రకటన మళ్ళీ ఆగిపోయింది, ఎలాంటి ముందు కూడా పోవట్లేదు.
ఇది ఇక కగారు విషయానికి వస్తే, ఇక్కడ కేంద్ర విషయానికి వస్తే అట్లుంది. ఇక రాష్ట్రానికి వస్తే మాత్రం ప్రధానంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కేశాల గురించి మాట్లాడుకున్నాం, రూపీ గురించి మాట్లాడుకున్నాం. వాస్తవంగా బెటాలియన్ మనకు పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1 గతంలో కమాండర్గా హిడ్మా ఉండేవాడు. ఆ హిడ్మా తర్వాత బార్సే దేవ తీసుకున్నారు. బార్సే దేవ కూడా లొంగిపోవడంతో నెక్స్ట్గా కాబోయేది కేశాల్ అనేది కూడా చాలామంది అనుకున్నారు. కేశాల్ అలియాస్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఆయన పేరు మాట్లాడుకున్నాం, ఆయనే అవుతాడని కూడా అనుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన మరి లొంగిపోబోతున్నాడని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి అది విషయం అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే మాత్రం పోలీస్ అధికారుల లొంగుబాటును బట్టి మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఇక రూపీ గారి గురించి వస్తే మాత్రం రూపీ అలియాస్ భాగ్య మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, సిద్దిపేట మహిళ. మరి ఆమె కూడా లొంగిబాటు గురవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ సమాచారం కూడా ఈ 18 మందిలో వారు కూడా ఉన్నారనేది మాత్రం పోలీసులు అధికారికంగా ధృవీకరణ చేస్తేనే తెలిసే అవకాశం ఉంది. ఇక లొంగుబాట్ల విషయంలో మనం ఇంతకుముందు వరుసగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నాం, కానీ ఇప్పుడు లొంగిపోయే విషయం అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే మార్చి 31 తర్వాత ఇక డెడ్లైన్ అయిపోయింది. ఆ డెడ్లైన్ తర్వాత ఏం జరగబోతుంది, అసలు మావోయిస్ట్ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు తెలంగాణలో చాలా రోజులైతుంది సరెండర్ జరగక. ఇప్పుడు జరిగితే మాత్రం ఇదే చివరి సరెండర్ కావచ్చని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కీలక నేతలు అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా ఛత్తీస్గఢ్లో అక్కడ సరెండర్ అవుతున్నారు, ఇటు ఒడిశా బార్డర్ అక్కడ అవుతున్నారు, మహారాష్ట్ర దగ్గర అక్కడ అవుతున్నారు, ఎక్కడికక్కడే మొత్తం కూడా సరెండర్ల పర్వం కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో 18 మంది, సుమారు 18 మంది అయితే మాత్రం ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం మరికొద్ది గంటల్లో ఎప్పుడైనా కానీ తెలంగాణ డీజీపీ ఎదుట వారిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టయితే మాత్రం తెలుస్తోంది. మరి అది ఇంకా అధికారికంగా ధృవీకరణ కానప్పుడు కూడా పోలీస్ సంబంధించిన ఒక అధికారి అయితే మాత్రం ఇప్పటికే ఆ సమాచారాన్ని అయితే మాత్రం మౌఖికంగా చెప్పే ప్రయత్నం చేశారు. చూడాలి, మరొక వార్తనైతే వినే అవకాశం అయితే ఉంది. ఇంకా తెలంగాణకు సంబంధించి 5గురు మాత్రమే ఉన్నారని పదే పదే పోలీస్ శాఖ చెప్తుంది. అందులో మరీ ప్రధానంగా గణపతి గారు మావోయిస్ట్ పార్టీకి అత్యంత అగ్రనేత, ఆయనే అరెస్ట్ అయ్యాడని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అప్పటికే ఆల్రెడీ పోలీసుల ఎదుట ఉన్నాడు, ఆల్రెడీ పోలీసుల సమక్షంలో ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడ ఉన్నారో గణపతి గారు రండి, లొంగిపోండి, సహకరించండి అని కూడా ప్రకటనలు చేస్తున్నారు. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ అవుతుంది. అగ్రనేత గణపతి ఎక్కడ, లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారా, ఆయన ఆచూకీ తెలిసిందా, ఆల్రెడీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నారా, ఆయన అసలుకు లొంగుబాటుకు ఒప్పుకోవట్లేడా అని చాలా ప్రచారం జరుగుతుంది. కానీ స్పష్టత అయితే రావట్లేదు. ఆయన ఒకవేళ లొంగుబాటు అయినా అరెస్ట్ అయినా మాత్రం ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన చరిత్ర సంబంధించిన విషయాల్లో మాత్రం ఒక పెద్ద రికార్డును పోలీసులు సాధించినట్టే అవుతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం దాదాపుగా ఒకనాడు ఎంతో చాలా బలమైన పార్టీ ఈరోజైతే మాత్రం అగ్రనేతలు వరుసగా లొంగుబాటుకు గురి కావడం, చాలామంది కూడా ఎన్కౌంటర్లో కూడా మరణించడం, చాలామంది కూడా అరెస్ట్ కావడం, ఈ మధ్య కిషన్ దా కూడా మరణించడం, ఇవన్నీ కూడా దెబ్బ మీద దెబ్బ అయితే మాత్రం మావోయిస్ట్ పార్టీకి వరుసగా తగులుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఇక కోలుకోని విధంగా అంటే సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు అనే రీతిలో మాత్రం ప్రస్తుత పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఏం జరగబోతుంది, మిగిలి ఉన్నవారు లొంగిపోతారా, ఎదురు కాల్పుల్లో మరి ఏమైనా ఎన్కౌంటర్కు గురయ్యే అవకాశం ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుంది, మావోయిస్ట్ పార్టీ నెక్స్ట్ స్టెప్ అసలు తీసుకునే అవకాశం ఉందా, ఏం చెప్పబోతున్నారు అనేది కూడా చాలా ప్రశ్నలు, చాలా విశ్లేషణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ డీజీపీ ఎదుట త్వరలో సుమారు 18 మంది మావోయిస్టులు, అందులో కీలక కమాండర్లు కూడా లొంగుబాటు కాబోతున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఆ విషయంపై మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖ అయితే మాత్రం స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే ఇక తెలంగాణలో ఇక చివరి భారీ సరెండర్గా, అసలు చివరి సరెండర్గా అంటూ కూడా చాలామంది వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో.